రైట్గా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. నగర వీధులు పసుపుమయంగా మారగా తెలుగు తమ్ముళ్లు నినాదాలతో సింహపురి హోరెత్తింది. 53వ డివిజన్లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అబ్జర్వర్ గురవారెడ్డి, సుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానాడును ఘనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, సీఎం చంద్రబాబు అనుభవంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. యువనేత లోకేష్ పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నారని, దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి రాబట్టడం గొప్ప విషయమని అన్నారు. పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్గా మార్చారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు పరిధిలో 82 క్లస్టర్లలో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. మహానాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు ఈ వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నామని మన ప్రధానమంత్రి ఇంధన సమస్యతో దేశంలోనే అతి పెద్ద సమస్యలో మన దేశం ఉంది. ఈరోజు ఆర్థికంగా అన్ని విధాలా చాలా ఇబ్బందుల్లో నడుస్తుంది. బయట ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు జరుగుతుండే సమస్యలు ఇంధన సమస్యతోటే ఈరోజు వర్చువల్ మహానాడుకి. కానీ ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఆదేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్ తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈ రోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్ లో ఈ రోజు ముందుకి రాష్ట్రాన్ని ఇస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, ఈపీసీఎల్ గాని, విశాఖపట్నం పోర్టు గాని, రామాయపట్నం పోర్టు గాని, తర్వాత ఇండోసోల్ గాని, తర్వాత మన కిసాన్ సెస్ లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. ఈ రోజు ఉండే మన ఆర్థిక పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళు ఉండబట్టే ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు ఇవ్వాలో ఇచ్చి, ఇంత ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు. వీళ్ళు దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈ రోజు మీరు చూస్తారు. ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ, అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్ లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎట్లా జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడుని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వీరందరూ కలిసి పార్టీ పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పాలిట్ బ్యూరోలో ఈ హైబ్రిడ్ మోడల్లో పోతాం. ముందైతే నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు. నెల్లూరులో కొంతవరకు కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ దగ్గర స్థలాన్ని చదువు చేయడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమ వర్షాలు ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా, కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు. ఏదైతే గౌరవమైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయాలని చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్ఫరెన్స్ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించడం. దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్. 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసిన క్లస్టర్. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు,
ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఏర్పాటు చేశారు. ఈరోజు 54 డివిజన్లు ఏర్పాటు చేసే ట్రస్టుల్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నుడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే మహానాడులో డిస్కస్ చేస్తారో, మహానాడు అనేది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం మే 28. దాన్ని దృష్టిలో పెట్టుకుని 27, 28 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. దీంట్లో ముఖ్యంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేయడం, ప్రజల యొక్క సమస్యలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గత పాలకులు చేసిన ఎన్నో తప్పులు, 1, 2 కాదు, గత పాలకులు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధి వాడాలో తెలియక ఇష్టం వచ్చేది చేశారు. ఒక కుటుంబంలో 20,000 జీతం వస్తుంటే ఆ కుటుంబంలో భార్యాభర్త కలిసి ఆ 20,000ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తాను. వాడికి ఎంత ఇవ్వాలా, బాడిగిళ్ళు అయితే ఎంత కట్టాలా, ఈఎంఐ అయితే ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత అని ఒక చక్కగా ప్లాన్ ఉంటుంది.